ఆయనకి మరలా 100 రూపాయలు వెనక్కి ఇస్తామా లేదా? ఊరుకుంటాడా? నీ ట్యాక్స్ చేసి పుట్టలో పెట్టుకునైనా నా డబ్బులు నాకు అంటాడు. అంతేనమ్మా? మీ ఊరోళ్ళు తీసుకోరేమో కానీ మా ఊరోళ్ళు తీసుకుంటారు. సార్ ఆ 100 నాకు నీ ట్యాక్స్ నీ కాడ పెట్టుకుంటారు. సో మన యేసయ్య ఇచ్చాడు అంతే. నోటి మాటతో చెప్పామంటే ఏమని? అయ్యా నీకు వందనాలు అయ్యా. ఈ మాట కోసం అంట తప్పిస్తాడంట ఆయన. మనం ఇచ్చే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామంటే ఇది మాట చెప్తానంటే, ఇంత తప్పించే దేవుడు ఈ రాత్రి దేవుడితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన చేసిన ఉపకారముల్ని దేనిని మరొకము. అయితే మనుషుడు ఏం చేస్తాడు చదువుదామా? 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ చదవండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ చదవండి. అమర్యాదగా నడుదా స్వప్రయోజనం కాదమ్మా. 1 కొరింథీ 13:5 మా చదువునా? అపకారం నాకు చదువు. అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. ఎంత మాట అండి! ఎవరండి మనం? అపకారము మనసులో ఉంచుకుంటామా? ఉపకారం మనసులో ఉంచుకుంటామా? నేను కొన్ని సంవత్సరం మిమ్మల్ని అడిగేది, మా వాళ్ళు రోజు చదువుతాను, మీరు చెప్పండి. అపకారం ఎక్కువ ఉంటుందా మనసులో, ఉపకారం ఎక్కువ ఉంటుందా? 100 మంచి పనులు చేయని పుసిక్కరగానే కోపం వచ్చి ఒక మాట అంటే ఏం చేస్తాం? వాడు అన్నాడే అదందే అన్నవా? అదే గుర్తుంటుంది జీవితాంతం. వాడు కింద మీద పడి అన్ని చేసి ఏం చేస్తారంట? అదే గుర్తు పెట్టుకుంటాం. ఎంత మంచివాళ్ళం కదా మనం. అపకారాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళం మనం, ఉపకారాన్ని మర్చిపోయేవాళ్ళం మనం. అయినా కూడా దేవుడు ఎవరండి? జాలి కలిగిన వాడు. హిప్పిటియనస్ అంటే మన మీద జాలి కలిగిన. మేము కొన్నిసార్లు పాస్టర్లం కదా, అప్పుడు కోపం వస్తుంది. ఎన్నో ఉపకారాలు చేస్తాం, కోపపడంగానే ఏం చేస్తామంటే మా విశ్వాసం మంచి వాళ్ళు ఏం చేస్తారు? ఉపకారం అంతా పోయే మా దగ్గర సహోదరుడు ఏందయ్యా అంటున్నాడు. ఏంటది? ఏందే బొగ బిట్టేవులే, బొగ ఇచ్చేవులే అంటది. 100 ఉపకారాలు పోయింది, ఒక మాట అనగానే ఏమవుతుంది? ఆ అపకారానికి ఏముంది? వెంటనే బయటపడిపోతాం కదా. అయినా మళ్ళీ మేము ఏం చేస్తాం? మరలా పిలుచుకుంటాం. మనుషుని ఈ రకంగా వెతుక్కుంటా వస్తే యేసయ్య ఇంకెంత ప్రేమ కలిగిన వాడండి. ఆయన వదిలేస్తే మనల్ని ఇంకేమైనా ఉందా? ఈ రాత్రి దేవునితో ఇదే గుర్తుపెట్టుకో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు వారు నువ్వు ఉపకారిగా ఉండినా ఆయన ఉపకారిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? మన అపకారిగా ఉన్నాయంటే ఆయన ఎలా ఉన్నాడు? ఉపకారిగా ఉన్నాడు. ఆ ఉపకారం చేసే దేవుడు ఈ రాత్రి దేవునితో మాట్లాడటానికి ఇష్టపడేవాడు ఉంటున్నాడు. ఎందుకయ్యా ఇక మాటలన్నీ మనం చదువుకుంటూ పోతున్నాము అంటే, మనం ఎటువంటి వారు అంటే, ఆదివారం అందరూ చర్చకు వస్తున్నారా? అందరూ వస్తున్నారా? అందరూ రానోళ్ళు చేతులు ఎత్తండి. వచ్చేవాళ్ళ సంగతి రానోళ్ళు చేతులు ఎత్తండి. నిజం చెప్పండి, రానోళ్ళు చేయొద్దండి. అందరూ వస్తున్నారా? ఏమ్మా అందరూ వస్తున్నారు తల్లి? అందరూ వస్తున్నారు చర్చికి? రైట్, మంచిది. టైంకి వస్తున్నారా? అది దాంతో అడుగుతాను అంటావా? టైంకి వస్తున్నారు అందరూ? రైట్, చాలా సంతోషం. అయితే ఇక్కడ మనిషి అంట ఎప్పుడు తన పనే. ఆదివారం అందరూ వస్తున్నారు ఇంటి వల్ల? అందరూ వస్తున్నారు మందిరానికి? అందరూ వస్తున్నారు? అందరూ వస్తున్న చేతులు ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువైనాయి. మొన్న ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి. చింతగూడ సేవకుడు వచ్చాడు నా దగ్గర. చింతగూడనా
రూపాయలు అంట నా ఆదివారం పని చేస్తున్నాడు. ఎంత? 1000 రూపాయలు. అప్పుడే అడిగాను, మరి ఏం చేస్తారు మీరు విశ్వాసం అంటేను? చాలా మంచివాళ్ళు అన్నా. 10 మంది వస్తున్నారు. ఎంతమందికి? 150 మందికి. ఎంతమందికి అండి? 150 మంది, 10 మంది వస్తున్నారన్న. నేను నన్ను పోనీలే, మంచిదిలే, 1000 రూపాయలు 4 నెలలు, 4 వారాలు లేకపోతే 2 నెలలు ఉంటుంది పని, అంతేనా? 3 నెలల? ఎన్ని నెలలు ఉంటుందమ్మా? 3 నెలలు. 3 నాలుగు అంటే 12,000. నేను అన్నాను, అరబాయ్ ఈ 12,000 కదా వాళ్ళు కూడా తీసుకుంటుంది, దేవుడు దానికి ఒక 12 వేసి మొత్తం తీసుకుంటాడు అనక్క అని చెప్పిన. ఏమి దిగులు పడద్దు, ఎందుకనంటే బిడ్డ పట్టుకుని నడిపిస్తుంటాం, నడిచేటప్పుడు ఏమనిపిస్తుంటే వాడికి పట్టుకున్నాడు, మా నాయన చేయి వదిలి పెడితే బాగుండు అనుకుంటున్నాడు. ఇడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు చిన్న బిడ్డ. ఓకే, ఇడిపించుకొని అయిపోయింది. ఇడిపించుకొని వెళ్ళిపోయింది. తండ్రి కూడా సరే పోనీలండి. వాడు ఏం చేస్తాడు? కింద పడతాడు. కింద పడేది మూతి ముక్కని పగిలితాయి. పగిలినప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు మర్యాదగా చేయిస్తాడు. మళ్ళీ విశ్వాసులకి ఏం చేయాలా? పాస్ట్ ఏదని చెప్పి ఎంత కోపమో రాదా? మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపము కదా. ఎంత కోపం అంటే ఆయనకి ఏం తెలుసు మా బాధలు. ఈ 2 నెలలు పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుందో, మాకు డబ్బులే వస్తాయా అని అంటారు. అంతే కదా అనేది. అందరూ అట్టంటే ప్రేమిలరా, ప్రతిరోజు నేను కాచి కాపాడుతున్న యొక్క దేవుడు నీ దగ్గర ఏం కోరుకున్నాడండి? ఒక థ్యాంక్స్. వారమంతా కాపాడేదేవో నీకు థ్యాంక్స్. కంటి కనుపాములే కాచి కాపాడేదేవో థ్యాంక్స్. కడుపు నిండా అన్నం పెట్టేదేవో నీకు థ్యాంక్స్. చెప్తున్నావా? చెప్పండి, చదువుతున్నావా? ఎంత కష్టమో థ్యాంక్స్ చెప్పాలంటే ఏసైకి. ఎప్పుడు తీసుకునే పనే మనకి. ఎంత మంచివాళ్ళం మనం, ఎంత ఇచ్చినా వద్దున్నాం మనం, చాలా మంచివాళ్ళం మనం. ఏసై నువ్వు తీసుకుని ఎప్పుడన్నా ఏసయ్య నువ్వు తీసుకుని ఏమి ఏసైకి సమయంగా ప్రార్థన అయ్యాం, సమయం స్తుతి చెల్లించాం, ఇవ్వాల్సిన ఇవులు ఇవ్వము. అందరు దశభాగాలు ఎత్తున్నారా? దశభాగాలు చేతులు ఎత్తండమ్మా. ఎంత మీరు దశభాగం ఇవ్వదు ఎట్ట? మనందరూ చాలా మంచి డాక్టర్ అయ్యడం కానీ ఎత్తాడు. ఏమ్మా లటిక్కిని ఎత్తాం మనం. బేరం కూడా ఆడం మనం. ఎక్కువ డబ్బులు తీసుకుంటే మంచి డాక్టర్, తక్కువ డబ్బులు తీసుకుంటే వాడికి ఏం తెలియదు. చెప్పండి, అంతేనా? ఇంకా మా పొద్దుల్లో ఒకటి నేర్చుకున్నారు, బిళ్ళలెత్తే మంచి డాక్టర్ కాదు. కూర్చొని ప్రార్థన చేసేవాడు సేవకుడు, నీకోసం కన్నీరు కార్చేవాడు సేవకుడు, నీకేమన్నా అయిపోద్దని కంగారు పడేవాడు సేవకుడు. ఆ సేవకుడికి ఏం చేయాలి? మనం పోషించాలని. అర్థమవుతుందా? మా పొద్దులు ఎప్పుడు చెప్పను, బయటకు వచ్చేవాడు చెప్తాను మీకు. ఏం చేయాలి? మీ పాస్టర్ని అది పెద్ద వరం అవుతుంది. నాకు తెలిసి ఇది నాన్న అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎందుకంటే ఈ సంతోషం కోసం ప్రార్థన చేస్తారు దివరాత్రులు. లేకపోతే ఇంకొకరు వచ్చి లేపుతుంటారు ప్రార్థన చేయకపోతే. ఏమై అంతేనా? వాళ్ళు కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చేయకపోతే ఇంకోటి వచ్చి లేపుతారంటున్నాను. అది సో దుప్పట్లో ఇన్ని గందరగోళం, రైట్. సో కాబట్టి అందరితో ఏం చేస్తారంట? తమ సొంత పనులు దేని లేస్తే అందరి పనులకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. ఇట్లాగా దేవుడు అనుకుంటాడు, రే అందరు మీ పనులకి వెళ్ళారు, నన్ను పలకరించారా? అవును. ఉదయాన్నే లేచి ఏముండేమంటాడు భర్త. ఏ స్కైలా పడగవా? ఏ స్కైలా మీద చేస్తాడు, నొప్పుతున్నట్టున్నాడా? స్కైలాబా ఏం చేస్తున్నాడా? నేను వాక్యం నేను ఏమన్నాడు? రైట్ రైట్, ఆయన కూడా అక్కడ కూర్చున్నాడు. రైట్, ఈయన సరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమూల్యమైన మాటలు ఇవి, అమూల్యమైన మాటలు. గుర్తుపెట్టుకోండి. 1వ తరగతిలో ఉంటాయి, 5వ తరగతిలో పదాలు ఉంటాయి, 10వ తరగతిలో స్టోరీలు ఉంటాయి. 1వ తరగతిలో ఉన్నవాడు 10 సంవత్సరాలు చదివినా వాడు స్టోరీలు రాకపోతే ఏమంటారు? రే వాడి తలకాయి అక్కడే ఉందంటారు. ఆత్మీయంగా ఎదిగిన వాడు ఎలాగుండాలంట? 1వ తరం నేను వచ్చి మీ దగ్గరికి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. నేను సేవకు వచ్చి 13 సంవత్సరం.
13 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాం మనము? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అక్కడ ఉండాలి మనం. ఇప్పుడు ఎక్కడున్నారో మీకే తెలుసు. ఇది నేనంట దేవుని మనతో మాట్లాడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట 2:20 చదువుదాం. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏదంట? అందరు తమ సొంత కార్యములు చూసుకుంటారంట. మరి దేవుడి కార్యం ఎవరు చూస్తారండి? ఇప్పుడు నేను నా భార్య నమ్ముదన, మేము మంచి జాబ్ ఈ గోగినేల గుణ సముద్రము మరిపుడి అవతల మొత్తం నా కింద ఉండే మొత్తం ఈ జిల్లా మొత్తం నేను చూసేవాడిని. పొగాకు చూసేవాడిని, నీళ్లు చూసేవాడిని, ట్యాంక్ బండ్స్ చూసేవాడిని, మొత్తం A to Z ఈ భూమికి సంబంధించి అగ్రికల్చర్ అండ్ రైతు పరంగా, తర్వాత పశువులు అంతా నేను చూసేవాడిని అనమాట. నా సంతకం లేనిది చాలా పనులు ఆగిపోయి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ వదిలేసాం. దేనికి? నా సొంత పని చేసుకుంటే నేను నా భార్య పెద్ద పెద్ద కార్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవాళ్ళం. ఏమండి? అదే నా జీవితం. ఇది నేను ఇక రాత్రి పూట చలిలో ఎందుకు ఇక్కడ ఉన్నాము అని అంటే, దేవుడు చెప్పిన మాట తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలంట? సువార్తను ప్రకటించుడి. దేవుడిచ్చిన ఇక గొప్ప ఆధిక్యత. ఈ గొప్ప ఆధిక్యత అందరికీ లేదండి. చెప్పువారు ఉన్నా వినువారు కొంతమంది మాత్రమే దేవుడిచ్చిన ఆధిక్యత. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని వదిలేసి వచ్చే ఎందుకు తెలుసా? అన్ని ఉద్యోగాల కన్నా దేవునికి వార్త ప్రకటించే ఉద్యోగము బహు గొప్పది. దాన్ని మించిన వార్త లేదు, దాన్ని మించిన ఉద్యోగము లేదు. ఒక పాపిని రక్షించి అతగాడు ఆరాధికుడు దేవుని ఆరాధన చేస్తా ఉంటే అంతకన్నా సంతోషం ఇంకేం ఉందండి బాబు. సో అందరితో పనులు చేసుకుంటారంటే ఇంకేనుకుంటారు తెలుసా? ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి పని చేసుకుని లాభం సంపాదించుకుని వాళ్ళారా, రేపు ఏమి సంభవించిన నీకు తెలుసా? అందరు ఎలాగున్నంట? అందరు పనులు చేసుకుంటానికి చాలా మంది ఉదయాన్నే పోతావా లేదా? ఆటోలు ఎక్కి పోతా ఉంటాయి. మొఖాలు కూడా కడగరు. కొంతమంది పాసి మొఖం వేసుకొని పోతుంటారు. మొహం కూడా కడగరు. నిద్రలు వేసారా ఇంక పరుగే పరుగు. రాత్రి సద్దన్నం ఉందో లేదో కూడా మొత్తానికి రాత్రి రెడీ పెట్టుకుంటారు అన్ని. అదే గుడికి రమ్మంటే అండి, గుడికి రమ్మంటే వస్తావట. గుడికి రావాలంటే కూర ఉడకాలా, సగం తినాలా. ఆడోళ్ళు చాలా మంచి 4 సార్లు తింటారట. ఎన్నిసార్లు అన్నమా? ఎన్నిసార్లు? 4 తక్కువ. అది కూడా ఉడికేటప్పుడు 4 ముక్కలు పోవాల్సిందే. బావా రుచి చూస్తుంటారు. మీరు మంచోళ్ళు, మీరు తింటారు, మా ఊరోళ్ళు అంటారు. రుచి చూసేటప్పుడు 4 ముక్కలు పోయా. అందరితో కలిసి మళ్ళీ తినే, 4 గంటలకు మళ్ళీ తినే, రాత్రి ఇంకోసారి తినే. ఏదో మళ్ళీ ఆకలి వేసి దాటోళ్ళకి. అదే పని అనుకో, ఆకలి లేదు, పళ్ళు గడిగేది లేదు, పరుగో పరుగు. పరిగెట్టి 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 ఏం చేస్తాం? మంచోళ్ళు మనందరూ అన్ని తీసుకుని డాక్టర్ తీసుకోండి సారు అంటారు కదా. వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడు వస్తారు ఇళ్ళన్నీ. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నా. ఒకానొక పట్టణంకి వెళ్ళంట. అక్కడ సంవత్సరం ఉండి పనిచేసి లాభం సంపాదించుకుందాము అని అంట ఒక వ్యక్తి బయలుదేరాడంట. మనం ఉదయాన్నే ఎట్ట బయలుదేరుతామంట? ఆటోలోనో ట్రాక్టర్లోనో నడిచిపోతుంటాం కదా. అలాగనే ఒక వ్యక్తి బయలుదేరాడంట. ఆదికాండము జెనసిస్ 28 ఆదికాండం 8:13 చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడిని యెహోవాను నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చాలండి. సో ఇంకా చివరి మాట చదివయ్యా. చివరి ఆ మాట చివరి చూడండి. చివరి వచ్చిన స్తంభంగా నిలిపిన రాయి
అది కదండి, నాకు తోడుగా ఉండము, నేను వెలుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. చాలండి. ఏందంట, ఏం కోరుతున్నానండి? నా తినటానికి బువ్వా, కట్టుకుంటానికి నాకు బట్టలు ఇస్తే నాకు దేవుడువా? ఎంత చీప్ అండి. ఏం స్కైలాబు? ఇంతేనా మనకి? ఇంకేం వద్దా? ఇంతేనా? ఆ యొక్క తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఎవరండి? ఎవరు చెప్పండి? యాకోబు తండ్రి ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. దేవుడు వారికి మంచి ఊరిచ్చాడు. ఎక్కడ ఉండటానికి? మంచి దేశము కనాను. ఆ యొక్క కనానులో తప్పు చేసి యాకోబు పారిపోతా ఉన్నాడంటే ఎక్కడికి? ఒకానొక ఊరికి వెళ్ళి అక్కడ పని చేసి డబ్బు సంపాదించి తిరిగి వద్దామని వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడికి వెళ్తున్నాడు? పద్దన్రాముకు వెళ్తున్నాడు. విగ్రహ సంబంధమైన జీవితానికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఒక రోజు ఆ రోజు రాత్రి అలసిపోయి నిద్రపోతా ఉంటే దేవుడికి ఒక కల ఇచ్చినాడంట. ఒక నిచ్చెన ఉన్నది, బాగా వినాలి. ఒక నిచ్చెన ఉన్నది. ఏక నిచ్చెన మీద దేవత ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆ కొన మీద ఈశ్వరుడు పట్టుకొని ఉంటే ఆ యొక్క స్వరం వినిపిస్తుంట, ఓ యాకోబు, ఓ యాకోబు, నేను ఎవరు నీకు తెలుసా? నేను తండ్రి దేవుడను. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. పని చేసుకుందామా, డబ్బు సంపాదించుకుందామా, గొప్పవాడిని అయిపోదామా అని వెళ్ళిపోతున్నాడు. అంటే ఎవరు? యాకోబు. ప్రతి ఉదయం అదే మనకి ఏంటంట, బాగా డబ్బు సంపాదించుకుందాం, బట్టలు కొనుక్కుందాం, కడుపుండ కూడి తిందాం, ఇంట్లో ఉన్న ఇదే మన కోరిక. ఇంతకైనా దేవుని రక్షించుకున్నది, ఇంతకైనా దేవుని పేరు పెట్టి పిలుచుకున్నది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడండి. చక్కగా విను, ఆలోచించి. దేవుడి యొక్క ఆలోచన నీ పక్షం ఏముందో అర్థమవుతుందా నీకు? అసలు అన్నము కోసము, బట్టల కోసమా నీ దేవుడు నీకు ఒక మంచి దేశంలో ఉండటానికి యాకోబుని పిలిచాడు దేవుడు, ఇస్సాకును పిలిచాడు దేవుడు, అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము ఇస్సాకు ఉన్నారు మంచి దేశంలో, కానీ యాకోబు లేడు. ఏం చేశాడు? అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, అందరిని మోసం చేసి ఊరు వదిలిపెట్టి పారిపోతాడు. మీకు మనకు తెలుసుదంతా. ఊరు వదిలిపెట్టి పారిపోతా ఉంటే అయినా దేవుడు మాట్లాడాడంట, యాకోబు నేను నీకు దేవుడుగా ఉంటా, నీ తండ్రికి దేవుడుగా ఉన్నా, నీకు దేవుడుగా ఉంటా. వెంటనే ఉన్నాడు తెలుసా, నువ్వు నాకు దేవుడుగా ఉండడానికి నాకేమి ఇయ్యాలా? కడుపు నిండా కూడివు, కట్టుకుంటాను బట్టి అన్నాడే. కానీ యేసు ప్రభువా, నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, విగ్రహ సంబంధమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాను. నా కడుపే నాకు దేవుడా, నాకు బట్టలైనా ఇదేనా నా జీవితము? అందుకే దేవుడు అంటాడు, నీ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటిది అన్నాడు. ఏం కోరుకున్నాడంట? బట్ట, బువ్వ, ఇంతే నా జీవితం, ఇంకేమి వద్దా? కన్ను మూస్తే చీకటిరా, కన్ను తెరిస్తే వెలుగురా. ఈ యొక్క చీకటి జీవితంలో ఉన్నావు. కూడు బట్ట కోసం కాదు దేవుడిని పిలుచుకుంది. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? చీకటి జీవితంలో నుంచి వెలుగు నీకు తెలియపరచడానికి. He loved you so much. He came to this world to make you out of the darkness. నేను చీకటి నుంచి బయటికి రప్పించడానికి యేసు ఇష్టపడ్డాడు. అడుగుతాడే అనుకున్నాడు, నేను తండ్రికి దేవుడను. తండ్రి ఏం చేసేవాడు తెలుసా మీకు? మోకాళ్ళేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఉందా ప్రార్థన? ఏమో చేస్తున్నావా? ఒక్కడేశ్వరం వింటున్నావా? చేస్తున్నావా ప్రార్థన? ఇదేనా అన్నానికి ప్రార్థన, ఊరి వెళ్ళటానికి ప్రార్థన, ఇంట్లో సమస్య వస్తే ప్రార్థన. నీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన ఉందా? ఉందని కుటుంబ ప్రార్థన? చేస్తున్నావు ప్రార్థన? కుటుంబ ప్రార్థన చెప్పండి.
వాళ్ళెవరు అంటారన్న మాట ఏ లేగు మొక్కలేసి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టడా? నేను చీకటితో లేచి ప్రార్థన చేస్తాను, చేతులు ఎత్తున్నామా? ఆనందం చేస్తున్నా, చాలా సంతోషం. ఇందుకు ఈ మాట చెప్తున్నాను, ఏమా సైతం ఏది చేయట్లేదు ప్రార్థన? ఏ తలకి ఊపుతలేదు? చెప్పండి. ఎప్పుడు ప్లాన్ చేస్తుంటా? 3 సార్లు ఒకళ్ళు అడిగిన, అయ్యా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు అంటే 3 సార్లు. అబ్బా నేను చాలా సంతోషం అనుకున్నా. ఎప్పుడు చెప్పిండా? అన్నో టిఫిన్ చేసేటప్పుడు ఒకసారి, మధ్యాహ్నం ఆనందించేటప్పుడు ఒకసారి, రాత్రి ఆనందించేటప్పుడు ఒకసారి, 3 సార్లు ప్లాన్. ఓయమ్మ చాలా సంతోషం అని చెప్పిన. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన అంట. చెప్పండి, ఇది నాన్న కూడు కోసం గుడ్డ కోసం కాదు దేవుడిని పిలిచింది. ఆ చెడు జీవితంలో నుంచి యాకోబు పారిపోతా ఉంటే అనుకున్నాడంటే దేవుడు ఏమని, దేవా ఈ ఊరిలో నేను మరలా తిరిగి రావాలి, నా పాపరత జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ కొరకు నేను జీవించాలి, నాకు ఎప్పుడు ఇస్తావా దేవుతో అని అలా ఏమన్నాడు? అన్నం తినటానికి గుడ్డ కట్టుకుని దేవుడు అనుకున్నాడు, నీ పాసుగలరా, రాత్రంతా అడవిలో ఉన్నావు, నిన్ను కాచి కాపాడాను, నేను నీకు మంచి కళనిచ్చా, ఆ కొన మెట్టు పట్టుకొని ఉన్నాను, ఆ నిచ్చిన, అరే ఆ నిచ్చెనలో నేను లేను రాని కనీసం బాధ లేదే. ఈ రాత్రి దేవునితో మాట్లాడేనంట, ఆ నిచ్చెన మీద ఎవరు లేరు? యాకోబు లేడు, దేవదూతలు ఉన్నారు, వాళ్ళ తండ్రి పేర్లు వినిపిస్తున్నాయి, తాతల పేర్లు వినిపిస్తున్నాయి, కానీ యాకోబు పేరు లేదు, యాకోబు లేడు, దిగులు లేదు. అంతేనా? చెప్పండి, దిగులుందా? ఆడుంది మనకి దిగులు? కడుపు నిండా కూడిని డబ్బులు ఇస్తే చాలు, ఆడే రాజు ఆడే మంత్రి, ఇంతేనా జీవితం? ఎందుకైనా దేవుని పిలుచుకుంది, పేరు పెట్టి, ఎందుకైనా నీకు రక్తం కార్చింది, వెళ్ళిపోయాడంట. ఈ మాట చెప్పేసి ఏం చేశాడు? వెళ్ళిపోయి ఏం జరిగిందంట? బహుదూరం వెళ్ళిపోయినాడు. 35 వచ్చాం, ఆది కాండం 35 వచ్చాం, చదవండి. 35, 1, 2, 3 చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు ఇంటి వారితోను ఏంటంటమ్మా బాగానే అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను ఏమడిగాడు ఆయన? ఏమడిగాడు యాకోబు? అయ్యా తినటానికి బువ్వా, కట్టుకోవటానికి బట్టలు, ఈ 2 అడిగాడు. ఇప్పుడు యేసుడు అంటాడు, అరే పరికమాలాడు యాకోబా, 28 అధ్యాయాలు నీకు కనపడ్డా, బేతేలని పెట్టి చెప్పావు, అన్న దగ్గర నుంచి అన్నను మోసం చేసి పారిపోతా ఉన్నావు, ఈ దినాన మరలా అన్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వెళ్లే ముందు ఎక్కడుంది, ఎక్కడైతే నీకు కనపడ్డాను అక్కడికి వచ్చి బలిపీఠము కట్టు, అక్కడ నాకు ప్రార్థన చేయాలి అని చెప్పినాడు. ప్రార్థన చేయాలని ఏం చెప్పాడు తెలుసా? యాకోబా, నీ దగ్గరున్న అన్య దేవతలను విడిచిపెట్టు. ఉన్నాయి మన దగ్గర దేవతలు, భలే వాడేవన్న, మా దగ్గర ఎందుకున్నాయి విగ్రహాలు అన్నా కదా? లేవు కదా విగ్రహాలు మన దగ్గర? ఉన్నాయా? ఎంత మంచివాళ్ళు మీరు, చాలా మంచివాళ్ళు. మా ఊరు దగ్గర అందరి దగ్గర ఉన్న విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహం చెప్పనా? అబద్ధం అనే విగ్రహము, చెడ్డ మాటలనే విగ్రహము, చెడ్డ మాటలు, చెడ్డకు వెనుకడి, చెడ్డ ప్రవర్తన, మాటల్లో, ప్రవర్తనలో, చేష్టల్లో, క్రియల్లో చెడుగు. ఈ విగ్రహం ఏందంట, ఈ రోజు వాటికి నువ్వు దాన్ని వదలవు, అది నిన్ను వదలదు. దాన్ని నువ్వు వదలవు, అది నిన్ను వదలదు. ఈ విగ్రహాలన్నీ పెట్టుకోనంట ప్రార్థన చేయడానికి వస్తుంటే చెప్పాడంట, యాకోబా అన్య విగ్రహాలు వద్దు, వదిలేసి అన్నాడు. నువ్వు చెడిపోయినవి
నీ జీవితాన్ని చెడిపివేసి వాడన్నింటి వదిలివేసిరా. నీకున్న చెడ్డ అలవాట్లు, నీ త్రాగుడు కావచ్చు, నీ జూదము కావచ్చు, నీ వ్యభిచారం కావచ్చు, నీ దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వివాహేతర సంబంధం కావచ్చు, ప్రతిదీ వదిలివేయ్. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అవేంటంట? విగ్రహాలు. ఆ విగ్రహాలు తాగుబోతుడికి ఎంత చెప్పి వింటాడా? జూదగాడ ఆడుతుంటే ఏంటి వింటాడా? అబద్ధం చెప్పేవాడు మారమంటే మారుతాడా? వాడు ఎవరంట? విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహం పెట్టుకుని ఉంటారు, దాని నుంచి బయటికి రారు. వాళ్ళు ఎన్ని పెట్టుకున్నట్టు ఏం చేస్తామంట? యేసు దగ్గరికి వస్తాం. దేవుడు అన్నాడు, రే ఈ రాత్రి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మొదటి వాటిని విడిచిపెట్టు, మొదటి వాటిని విడిచిపెట్టు, నీ దుస్తులు ఉతుక్కో, శుద్ధి చేసుకో. ఏం వేసుకున్నా? పాపపు వస్త్రం వేసుకుని ఉన్నావు. హారానికి వెళ్ళిపోయాడు. హారాన్ అంటే హైందవులు, విగ్రహారాధికులు, దేవుడిని తెలియని వస్త్రములు వేసుకొని ఉన్నాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తామంటే మనం కూడా అక్కడ పనులకు వెళ్తాం కదా, ఆ పనులకు ఏం చేస్తాం? వాళ్ళలాగానే మాట్లాడమా? వాళ్ళలాగానే జోకులు వేసుకుంటాం. ఏవా చెప్పండి? వాళ్ళలాగానే ఏలోక సంబంధ విషయాలు మాట్లాడతాం. మనల్లో క్రీస్తు కనపడతాడా? వాళ్ళకి కనపడతాడండి? క్రీస్తు కనపడతాడా? వాళ్ళల్లో ఒకళ్ళమ్మా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, ఏ భేదం లేదు, వాళ్ళతో కలిసి మనం ఉంటున్నాం. యాకోబు కూడా ఎలా ఉన్నాడు తెలుసు? అక్కడ వాళ్ళలో కలిసిపోయాడు. యాకోబు ఏం చెప్పాడండి? కలిసిపోయాడు. నిద్ర వస్తుందా? నిద్ర వస్తే లేచి నిలబడి వినండి. మళ్ళీ వస్తాం పోతాం తెలీదు. యాకోబు వాళ్ళలో కలిసిపోయాడు. దేవుడు పిలిచాడు, యాకోబు, యాకోబా 28 అధ్యాయాన్ని కనిపించాను అక్కడ, నువ్వు పారిపోతా ఉంటే మీ ఊర్లో నుంచి నువ్వు తప్పు చేసి నువ్వు వచ్చేం చెప్పి నాకు ఆ రోజు ఏం చెప్పేసా? అయ్యా ఇక్కడ ఒక బలిపీఠం కడతానన్నావు, అక్కడికి రా అన్నాడు. అంటే 7 అధ్యాయాలు సుమారు. 7 అధ్యాయాలు ఏం జరిగిందంటే యాకోబుకి 13 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది అండి? 13 మంది. 13 మంది బిడ్డలు పుట్టంగానే ఏమనుకుంటాడు యాకోబు? అబ్బో నేనుగా కన్నాను అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నేనుగా కన్నా అనుకున్నాడు. కానీ అప్పుడు యాకోబు పరిస్థితి ఎలాగుండో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తుని భూలోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. యాకోబు ఎక్కడున్నాడు? నశించిపోయాడు హారానులో. దేనికి దూరంగా వెళ్ళిపోయాడు. హిందువులు ఎలా ఉంటారు అట్లానే ఉన్నాడంట. ఇదని దేవుడితో నాతో మాట్లాడతాడు. ఎందుకయ్యా చాలా మంది యేసుకి రావట్లేదని అంటే మన హిందువుల్లాగానే ఉంటాం. బయటికి వెళ్తే ఆచారాలు మారినాయా ఏండి? చూడండి, ఆచారాలు మారినాయా, పసుపులు మారినాయా, అక్షంతలు మారినాయా, ఎదురు నడకలు మారినాయా? ఏమీ మారినాయా? చెప్పండి. నేను మారినాయండి. మనకి వాళ్ళకి తేడా ఏందండి? మొన్న ఒకళ్ళు పెళ్లికి కాడి తీసుకొస్తున్నారు. పసుపు పూస్తుంటే ఎందుకమ్మ పసుపు అంటే అది అంతేలే అన్న. అసలు ఎందుకు పూస్తారో కూడా తెలీదు. పసుపు ఎందుకు పూస్తారో చెప్తారు కాడికి చెప్తే మొత్తం డబ్బులు ఎత్తాను నా జోలో ఉన్నాను. తెలుసా మీకు? వాళ్ళు ఏదో చేసే మన నేత మాకు తెలియదు. అసలు మనకి ఏసై తెలీదు, అటు వాడును తెలియదు. మనకి ఏదో పోయామా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమించిన యేసుతో మాట్లాడుతున్నాడు. నశించిపోయినాడంట యాకోబు. ఆ ఊరికి వెళ్ళిపోయి హారానికి వెళ్ళి దేవుడు పిలిచాడు, యాకోబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నువ్వు ప్రేమిస్తున్నా, తిరిగి వస్తావా? ఎంతమంది అండి? 13 మంది బిడ్డలు. 13 మంది బిడ్డలు పుడితే బిడ్డలు కన్న తర్వాత ఏమొచ్చింది? యాకోబుకి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? యాకోబు ఆసుపత్రికి మాట ఏమో తెలుసా? పాపము గర్భం తెచ్చి చదువు మొదటి మాట. యాకోబు మొదటి పత్రిక అనుకుంటా, చూడండి. విందమ్మా, చదవండి. యాకోబు ఎంత ఎక్కడన్నా 1 పదాలు. ప్రతి వాడును తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి
మరలు కొల్పబడిన వాడై శోధింపబడును, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఎంత బాగుందండి. దురాశను గర్భం ధరించాడట ఎవరు? యాకోబు. ఏడవబడుతూ వచ్చాడు ఎక్కడికి? హారానికి. ఏడబడిన తర్వాత ఏం జరిగింది అక్కడ? దురాశ గర్భం ధరించిందంట. ఆ గర్భంలో 13 మంది బిడ్డలు పుట్టాడు. ఈ రాత్రి ఒక 4 బిడ్డల గురించి చెప్తాను, 4 నిమిషాలు ముగిచ్చేస్తాను. మొదటి బిడ్డ రూబేను. ఆదికాండం 49 వచ్చాయి. బాగుందండి. రెండో వచ్చి చదువుతున్నాను. ఆదికాండం. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. చాలండి, కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏంటా యాకోబు అంటున్నాడు? ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు మాట వినుడి. మాకు చాలా చక్కటి మాట ఉంది. యాకోబు అంటే అర్థం ఏంటండి? గొలసముద్రం చెప్పండి. యాకోబు అంటే అర్థం ఏంటి? ఏమ్మా యాకోబు అంటే అర్థం ఏంటి? ఏం పాస్టర్? ఏ పాస్టర్ ఎడిపోయినా? యాకోబు అంటే అర్థం ఏందమ్మా? ఏ అర్థమా? చింత మెల్లిసుకుని వాయించాలి వీళ్ళు ఒక్కొక్కళ్ళే. ఆదికాండం మొదటి వ్యక్తి ఏ అర్థం చెప్పకపోతే అట్ట మీరు బతికిచ్చావు తెలుగు మొన్న. ఎవరంట? మోసగాడు. ఎంత చక్కగా ఉంది తెలుసా మాట. చదవండి, 2వ వచనం. పొద్దులు మీరు. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించురి, బాబా మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఎంత చక్కటి. యాకోబు ఏంటో మోసగాడంట. ఆయన మోసగాడుగా ఉండినప్పుడు నా మాట వినలా. ఓకే, నేను ఇప్పుడు ఎవరిని? ఇశ్రాయేల్ అనక ఎవరంట? ఇశ్రాయేల్ నా ముద్దు బిడ్డ, నా పెద్ద కుమారుడా. ఏసీ అంటాడంట. ఒకప్పుడు యాకోబులం అందరం మోసగాళ్ళమే. ఈ పాపము శాపం అంతా బాగలేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ యాకోబు ఏం చెప్పాడంట? ఇశ్రాయేలు మాట, ఇశ్రాయేల్ ఆయన కుమారుడా. మరి ఆయన కుమారుడు కుమార్తెను, అవునా కదా? ఇప్పుడంట ఏం చెప్పాలంట? స్వర్ణమ్మ ఏందంట? నీ మాట నీ బిడ్డ వినాలంట. ఎప్పుడు వింటాడు? స్వర్ణమ్మ ఎలాగుండాలా? ఇశ్రాయేల్ గా మార్చబడాలా. ఇశ్రాయేల్ అంటే ఎవరంట? మారిపోయిన జీవితం, మారు మనసు ఉన్న జీవితం, క్రీస్తు కొరకు జీవించే జీవితం. ఆ జీవితంలో వాళ్ళంటే ఎలాగుంటారంట? వారి మాట వింటారంట. ఎందుకో వారు కాదు ఉండేది, మాట్లాడే యేసు ప్రభువారు వారిలో ఉంటారు. యాకోబు అంటున్నాడు, ఏమని? అయ్యా యాకోబుగా ఉన్నప్పుడు నా మాట వినలా, కానీ ఇప్పుడు ఎవరు? నేను ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఏం చేశాడంట? అన్ని విగ్రహం వదిలేశాడు, దుస్తులు మార్చుకున్నాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి? దుస్తులన్నీ మార్చుకున్నాడు. ఇది దేవుడితో మాట్లాడారు. దుస్తులు మార్పు, భోజనం మార్పు, విగ్రహాలు పోయినాయి. అంత దేవుడికి చేస్తూ మర్చిపోయినాడు. అయ్యా నా మాట వినండి అంటే ఏం చెప్పి తెలుసా? చదవండి కిందకి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నీళ్ళ వల్ల చెంచులడవై. ఏం చేశాడు తెలుసా? ఇతగాడు మొదటి బాగా వినండమ్మా, బాగా వినండిరా, ముగిచ్చేస్తా, 10 నిమిషాలు ముగిచ్చేస్తా. ఇతగాడు ప్రయాణం ఎక్కడికి వచ్చాడు? హారానికి వచ్చాడు. దేవుని ఇంటిని వదిలిపెట్టేసి, దేవునికి బిడ్డలు వదిలేసి ఎక్కడికి వచ్చాడు? అన్నని నాన్నని మోసం చేసి ఎక్కడికి వచ్చాడు? హారానికి వచ్చి. హారాలు ఏమున్నాయి? అన్ని విగ్రహ సంబంధమైన జీవితం. మరి మామ దగ్గరికి వచ్చాడు. ఆ మామ దగ్గరికి వచ్చి మొదటిగా రాహేలు వివాహం చేసుకున్నాడు. కానీ లేయాని వాళ్ళ తండ్రి పంపిస్తే మనకు తెలిసిన కథ, చరిత్ర అది. అయితే ఏం జరిగిందంటే దాదాపు 21 సంవత్సరాలలో 13 మంది బిడ్డల్ని కన్నాడు. ఈ 13 మంది బిడ్డల్లో మొదటి బిడ్డ గురించి చెప్తున్నాడు. ఏమని తెలుసంటే, అయ్యా రేను నా బలమురా, మొదటి బిడ్డవురా. కానీ ఎలా తేలాడంట? ఆ బిడ్డ వ్యభిచారిగా తేలాడు. అంటే
దానికి అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉండి మొట్టమొదటి ఏం కొందించుకున్నాడు? కష్టం కొందించుకున్నాడు. మనం ఏమనుకుంటాం అంటే మనం బాగా కష్టపడితే, బాగా డబ్బు సంపాదించుకుంటే మనం బాగుంటాంలే. కానీ మనం వాటితో ఏం సంపాదించుకుంటున్నాం? పాపాన్ని సంపాదించుకుంటున్నాం. అర్థమవుతుందా? మొదటి కుమారుడు ఏంటంట? వ్యభిచారం చేశాడంట, చెడుగు చేశాడంట. చెడు చేసాడు అన్నాడు ఏమని? అయ్యా నువ్వు నా బలంవి, నా మొదటి కుమారుడివి, అయితే నేనెంతో సంతోషంగా ఉండవలసిన నేను ఇది నేను ఎవరు? నువ్వు చంచలమైన మనసు కలిగిన వాడివి. ఆ చంచలత ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తండ్రి దగ్గర నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? యాకోబు దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి ఏమనుకుంటాడండి? బాధపడుతున్నాడు. అయ్యా నా యొక్క పోలిక వీడు. ఎవరంట? యాకోబు కూడా చంచల మనసు కలిగిన వాడు ఏం చేశాడు? ఆ ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయి వచ్చేసాడు. ఈ రాత్రి దేవుడితో మాట, చంచలమైన మనసు వద్దు మనకి. కుంటే క్రీస్తు, చస్తే క్రీస్తు. ఓకే, రెండో కుమారుడు అంట ఏం చేశాడో చదువుదామా? షిమ్యోను లేవియను వారు సహోదరులు, వారి ఖడ్గములు, బలత్కారం యొక్క ఆయుధములు. చాలండి అంట హంతకులాళ్ళు. మనకి ఎంత కోపం కదా! ఈ కోపంలో ఎవరిని క్షమించాం మనం? ఇంటి పొరుగు వారిని క్షమించాం, పక్క వారిని క్షమించాం, భార్యని క్షమించాం, భర్తను క్షమించాం, అన్నను క్షమించాం, అమ్మను క్షమించాం, నాన్న క్షమించాం, ఎవరిని క్షమించాం. కానీ ఏసి మనం క్షమించాలి. అంతేనా? ఏం కూడా శ్రమ అంతేనా? అయ్యా నన్ను క్షమించాం, ఏడుస్తాం, శివుడు గారితో ముఖం ఏడు కన్నీరు గారుస్తాం. అవునా? ఏడుస్తామా లేదా? మమ్మల్ని క్షమించి వాళ్ళు క్షమించి నడుతాం. ఎలా ఉన్నట? వాళ్ళకి కోపం వస్తే ఊరు మొత్తం వల్ల కాడైపోయింది. ఎవరి వాళ్ళు? షిమ్యోను లేవి అంటున్నారయ్యా వాళ్ళకి కోపం ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది కోపం? ఇంకా చెప్పండి, చాలాసేపు పట్టింది. అయింది ఎక్కడ? యాకోబులో నుంచి వచ్చింది కోపం. ఇలా దేవుడితో మాట్లాడుతున్నాడు. కోపం ఇంకా లోతుకి వెళ్ళాలంటే యాకోబు ఏం చేస్తాడు తెలుసా? నాయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏశావులాగా నటిస్తాడు, పైన వేషం వేసుకుని వెళ్తాడు. ఏశావు ఏమైతే పొరపాట్లు చేశాడో ఆ పొరపాట్లన్నీ ఎవరికి వచ్చినాయి? యాకోబుల నుంచి యాకోబు బిడ్డలకు వచ్చినాయండి. ఈ రాత్రి దేవునితో మాట్లాడితే, ప్రభా నా కోపం వల్ల నా ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నా. కట్టుకుంటున్నావు అండి? ఎంత కోపమో మనకి. నీ భర్త కోపం ఉంటే నీకు కూడా కోపం ఉంటుందా? ఓ భార్య వింటున్నావా? ఓ భర్త, నీ భార్య కోపం నీకు కోపం ఉంటుందా? నీ బిడ్డలు ఏమైపోతారో తెలుసా నీకు? నీ బిడ్డలు ఎక్కి ఎక్కి ఏడుస్తా, సరిగ్గా చదువుకోలేక, సరిగ్గా ఉన్నత స్థితిలోకి రాణించలేక వాళ్ళందరూ వీధిని పాలవుతుంటే దానికి కారణం. ఓ భర్త, నీ భార్యలో తప్పు చూడద్దు. ఓ భార్య, నీ భర్తలో తప్పు చూడద్దు. నేను పాపిని అని చెప్పు, నేను తప్పు అని చెప్పు, నేను చక్కగా లేనని చెప్పు. నీ కుటుంబం కట్టబడుతుంది. నువ్వు తగ్గించుకుంటే ఏమవుతుందో తెలుసా? దేవుడి యొక్క నామానికి మహిమ వస్తుంది. యేసయ్య తగ్గించుకున్నాడు, ఏమొచ్చింది? దేవుడి నామానికి మహిమ. కాబట్టి ఏం చేద్దాం? తెచ్చేసి కుటుంబాలు కట్టబడకపోవడం గల కారణం ఏంటి తెలుసా? కోపమే. ఆ కోపంలో ఏమవుతుంది తెలుసా? రుచి కలిగిన మాటలు ఎలా అయిపోతే కఠినంగా మార్చబడుతుంది. అందరితో దేవుడు చెప్పాడు, కొలసల పత్రిక 4:6 ఉంటుంది కదా, అందరితో సమాధానంగా ఉండుడి, కృపాసహితమైన మాటలు మాట్లాడుడి, ఉప్పు వేసి రుచికరంగా నీ మాటలు ఉండాలి. ఓకేనా? రెండోది కదంట, కోపం వదిలేద్దామా? వదిలేద్దాం, ఇంటికి పోదాం అట్లా తీసుకొని. ఏమ్మా చెప్పండి, కోపం ఉంచుకుందాం, పోదాం అట్నే వదిలేద్దాం. ఈరోజు ప్రభు ఈరోజు కోపం వదిలేస్తా. చిన్న మాట చెప్తే గుర్తు వచ్చింది. గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, అరవిందం గారు అని. ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట, కోటేశ్వరం అంటే ఆవిడ వచ్చిందంట. కోపం మానుకుంటే ఒక దినాన అన్ని సవ్యంగా జరుగుతాయి. దేవుడు గొప్పవాడు. మూడో మాట చెప్తాను,
చదువుమా ఆదికాండం 49:9. యూదా కొదమ సింహము నా కుమారుడా. రైట్, చాలు. ఏంటంట? యూదా కొదమ సింహం. కొదమ సింహం అంటే భయము లేనిది. ఈ కొదమ సింహం బాగా వినండిరా. యూదానుగా స్తుతి. ఈ చివరి మాట మంది. మొదటి కుమారుడు ఎట్లా ఉన్నాడంట? వ్యభిచారం చేసి తప్పు చేస్తున్నాడు. రెండోది ఏంటంటే వాళ్ళకి కోపం ఎక్కువ అంట. మూడోది ఏంటంట? యూదానుగా స్తుతి. ఈ స్తుతి చెల్లించే ఒక వ్యక్తి ఒకానొక టైంలో చేయరాని పొరపాటు చేస్తాడు, తప్పు చేశాడు, తిని కూడా చెడుగు చేశాడు. అప్పుడు ఆవిడేం చేశాడు? అత్తగారిని అడిగారంట. తప్పు చేస్తే ఆమె గర్భవతి అయింది అనమాట. అప్పుడు అడుగుతారు, ఎవరండి గర్భవతి చేసిందంటే అత్తగాడు వచ్చి చెప్తాను, నేనే. చెప్తాడండి. ఇంకొకళ్ళు చెప్పాల్సిన పనులు ఏమో నాకు తెలుసు, నాకేం తెలుసు అంటే అయిపోయా. ఆమెను చంపేసేవాళ్ళు, అంతటితో అయిపోయిండేది. కానీ ఏమంటాడు? ఈ తప్పు చేసింది నేనే. తప్పు చేయటం సహజం అందరం, కానీ ఒప్పుకోవటం అనేది పరమార్థం. అది ఏంటంట? పరమాత్ముడితో మాట్లాడినప్పుడు అంట నువ్వు ఒప్పుకుంటే పెద్ద అర్థం, అది దేవుడిచ్చి గొప్ప అర్థం అది. అందుకే కొదమ సింహంలాగా ధైర్యంగా ఒప్పుకొని అప్పుడు అంటాడు, అయ్యా తెలియక తప్పు చేశా, మళ్ళీ ఇప్పుడు నేను తప్పు చేయలేదు మళ్ళీ. అందుకే యూదానుగా ఎవరు? కొదమ సింహం. ఎందుకు ఈ రాత్రి మాట చెప్తున్నాను అంటే, దేవుడు మళ్ళీ సింహములుగా చేశాడు. సింహం అంటే దేవుడు స్తుతించేవాళ్ళు. మనం యూదానుగా అర్థము స్తుతి. ఈ స్తుతి చెల్లించే వాళ్ళకి ఇంకొక సింహం ఉంది. ఏంటో తెలుసా? గర్జించు సింహం. కొన్నిసార్లు సింహం ఏం చేస్తుందో తెలుసా? మనం దేవుళ్ళు సరిగ్గా లేకపోతే ఈ సింహాన్ని మింగేస్తుంది. అర్థమైందా? ఏం చేస్తుంది? సింహం ఏం చేస్తాం? సింహాన్ని మింగేస్తుంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ, ప్రభా నేను అనేకమైన తప్పు చేస్తున్నాను, ఆ గర్జించ సింహం మనకు సైతాను నన్ను మింగేశాడు, కానీ ఇది నన్ను బయటికి నేను బయటకు రావడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు నన్ను క్షమించు. నా కోసం నేను జీవించాను ఈరోజు బతికి. నా ఆశల కొరకు, నా యొక్క అందం కొరకు, నా యొక్క అలవాట్ల కొరకు, నా మాటల కొరకు నేను జీవించాను. ఎంతో తప్పుడు పనులు నేను చేశాను. ప్రభు నన్ను క్షమించు. నీ పశువు రక్తంతో నన్ను కడుగు. నీ కోసం నేను జీవిస్తామండి. లేతే ఒక వ్యభిచారిగా, ఒక కోపించేవాడిగా, తప్పు చేసి దేవుడికి దూరం అయిపోయి నాలో ఏ తప్పు లేదన్నట్టు ఉంటాం చాలాసార్లు. దేవుడు మాట్లాడుతున్నా కూడా, దేవుడు నీ హృదయాన్ని సంధించినప్పటికి కూడా నాలో ఏం తప్పు లేదన్నట్టు ఉంటాం. జాగ్రత్త సుమా. అలా ఒప్పుకోకుండా చనిపోతే నీకు నరకం ఉన్నది. నువ్వు ఆరాధికుడు కావచ్చు, మళ్ళీ పాలు పొదులు పొందొచ్చు. ఇదని అంటాడు యాకోబు. అంటాడు, ఏ యాకోబు కుమారులారా, అప్పుడు కాదయ్యా ఇశ్రాయేలు మాట. ఒకప్పుడు యాకోబు కుమారులు ఎలాగున్నారు? వాళ్ళు కూడా మోసమైన జీవితం జీవించారు, తండ్రిలాగా మోసంగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలుగా మార్చబడి, ఇశ్రాయేల్ ఆయనకు కుమారుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు, నీ మాట దేవుడు వినేటట్లు చేస్తాడు. అన్న నా భార్య మాట వింటలేదు, నా భర్త మాట వింటలేదు, నా బిడ్డల మాట వింటే కారణం ఏంటంటే నువ్వు ఇంకా ఇశ్రాయేలుగా మార్చబడలేదు. నేను ఇంకా పాపం అనేది, వ్యభిచారము, దొంగతనము, ఇంకా చెడుగు, కోపము, నువ్వు చేసిన పొరపాటు ఒప్పుకోలేక విడిచిపెట్టలేకుండా ఉంటే నీ ఇంట్లో వేసే కార్యం జరగదు. ఈ రాత్రి దేవుడు చెప్పు, నన్ను క్షమించు, నీ పశుపరచుకుందని అక్కడ ఇచ్చిన మాట దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. సో దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి అడ్డుకోయకు, నిలవకోయకు. ఏమిటో తెలుసా? ఇదిగో నా రక్తం నీ కోసం. ఎన్నోసార్లు ఆయనకు దూరం అయిపోయావు, యాకోబు వలె పారిపోయావు దేవునికి సన్నిధిలో నుంచి. మోసం చేస్తూ వచ్చావు. దేవుడు అంటున్నది, నీకు అన్నం పెట్టడానికి, గుడ్డలేయడానికి కాదు నేను వచ్చింది, పనికిమాలడా. ఎందుకు వచ్చాను తెలుసా? నేనే నీ కోసం ఈ భూలోకానికి రొట్టిగా మార్చబడ్డా. నువ్వు కోల్పోయే వస్త్రాన్ని కప్పడానికి యేసు ఈ భూలోకానికి వచ్చాడు.
నీకు రక్షణ వస్త్రం దయచని ఇష్టపడ్డాడు దేవుడు. ఆ ఫుడ్ను కోరు, ఆ యొక్క భోజనాన్ని ప్రభా నీ రొట్టెను తిని భాగ్యం నాకు దయచేయి. నేను కోల్పోనిక వస్త్రము నాకు మరలా దయచేయి. ఈ రక్షణ వస్త్రాన్ని పాపినయ్యా నన్ను క్షమించు. ఇప్పుడు ఇటువంటి ప్రార్థన చేస్తావు, దేవుడు ఏం చేస్తాడు? నేను క్షమిస్తాను. దేవుడు కొద్ది మాటలు ఆశీర్వదించడంతో మాట్లాడు. ఆయన రక్తం నీకోసం ఎదురు చూస్తుంటా. ప్రభా నా చేయి పట్టుకో. అన్నము బట్టల కోసం చూసాను, కానీ నువ్వు ఇచ్చే పట్టేందో తెలుసా? రక్షణ వస్త్రం. అది కోల్పోయాను. నువ్వు ఇచ్చే భోజనం ఏంటో తెలుసా? ఆ మహిమ గల వాక్యం, పరలోకం నుంచి వచ్చే కమ్మన్న ఆదివారం తిన్నది లేదయ్యా. క్షమించు స్వామి. నీ శరీరాన్ని తినలేకపోతున్నా, నీ రక్తాన్ని తాగలేకపోతున్నా, నువ్వు ఇచ్చిన రక్షణ వస్త్రం కాపాడుకోలేకపోయాను. ప్రభు నన్ను క్షమిస్తావా అనిపించలేదండి? గత కాలం ఎన్నోసార్లు దేవునికి భోజనం భుజించలేక వెళ్ళిపోయావు. తింటున్నావు కానీ మనసు పూర్తికి లేదు, ఎందుకంటే మనసులో పాపం ఉన్నది. యాకోబువలే జీవించొద్దు. ఇశ్రాయేలుకు బతికినంత కాలం నీ ఇల్లు మాట ఏంటది, నీ ఊరు మాట ఏంటది. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో మరి చివరిగా మరి ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్న మరి సంతోష్ చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు.